సొసైటీ స్టార్ట్ చేయాలన్న ఆలోచన అసలు ఎట్లొచ్చింది మీకు? ఈ సొసైటీ యాక్టివిటీస్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు? ఓకే. అయితే ఇంతకుముందు మాకు పెళ్ళి అయిన తర్వాత వియట్నాంలో ఒక 2 ఏళ్ళు మా హస్బెండ్ పనిచేసిండు. ఆ తర్వాత తనకి కెనడా గవర్నమెంట్ తరపునే చేసింది. మళ్ళీ పెద్ద ప్రమోషన్ ఇస్తానని మళ్ళీ కెనడాకి రమ్మని అంటే ఇంకొక ఛాన్స్ ఏంటంటే ఇండియాకి కూడా ఢిల్లీకి పోయి పని చేయటం అనమాట. ప్రమోషన్ లేకపోయినా నేనే అన్నాను అనమాట, నేను కెనడా వచ్చి కెనడా పద్ధతులన్నీ నేర్చుకొని నేను సెట్ అయ్యా కదా, నీకు ఇండియా సంగతి తెలిస్తే కూడా బాగుంటుంది కాబట్టి నువ్వు ఇండియాకి పోస్ట్ అడుగు, ఆ ప్రమోషన్ లేకపోయినా పర్వాలేదు అని అంటే తను అడిగాడు అనమాట. ఢిల్లీకి వెళ్తానని అంటే పంపారు. అట్లా 4 ఏళ్ళు, మొదట్లో 2 ఏళ్ళు, తర్వాత మళ్ళీ 2 సార్లు వచ్చాడు. 6 ఏళ్ళు ఢిల్లీలో ఉన్నాం కాబట్టి మన ఇండియా సంగతులు బాగా తెలుసు. చాలా సొసైటీలలో తిరిగాడు, ఎందుకంటే తన పనే అది. ఆ టైంలో మన ఇంటికి కూడా చాలాసార్లు రావటం అనేది జరిగిందనమాట. సో అట్లా ఉన్నప్పుడు మొదటిసారి వచ్చినప్పుడు వియట్నాం తర్వాత 2 ఏళ్ళని ఢిల్లీలో చేసినాం. ఆ 2 ఏళ్లలో ఉన్నప్పుడు అమ్మా నాన్న వాళ్ళు మమ్మల్ని చుట్టానికని ఢిల్లీకి వచ్చి ఒక నెల అంతా ఉన్నారు. ఉన్న తర్వాత అల్లుడు చేసే పని ఇది అని, అంటే సొసైటీలకు సహాయం చేస్తున్నాడని తెలుసుకొని నాన్న ఒక లెటర్ రాసిండు అల్లుడికి. ఏంటి అనంటే, మా ఊళ్ళల్లో నీళ్లు కొదవ చాలా ఉంది, చాలామంది కష్టపడుతూ ఉన్నారు, జంతువులు కానీ మనుషులు కానీ నీళ్లు లేక తిప్పలు పడుతున్నారు, మాకేమైనా అంటే ఊర్లకి సహాయం చేస్తారా అని రాసిచ్చిన కాగితం నాకు ఇప్పుడు కూడా ఉంది. దాని ప్రేరణతోటి ముందు మా ఊర్లోనే ఒక ట్యాంక్ కట్టించాం. అది సొంత పైసలే ఎక్కువ పడ్డాయి. తర్వాత ఇక అందరు అడగటం మొదలు పెట్టారు. ఒక వర్క్ స్టార్ట్ చేశారు కాబట్టి ఆ రోజుల్లో ఫోన్లు లేకపోయినా ఫోన్లు అవసరం లేదు, వార్తలు అందుతూనే ఉంటాయి ఊరికి. సో అట్లా చాలా మంది అడగటం మొదలు పెట్టారు. అది కాకుండా కొంతమంది పిల్లలకు కూడా సహాయం చేయటం మొదలు పెట్టామన్నమాట, మన సొంత ఇంటి చదువు కోసం. అట్లా చాలా మంది చదువులకు అడగటం కూడా అయిందనమాట. అప్పుడు అనిపించింది అనమాట, మనం ఒక్కరమే చేస్తే కుదిరే ముచ్చట కాదు, చాలా మందికి చేయాలా అని అంటే వేరే వాళ్ళని కూడా కలుపుకుందాము అని ఒక సొసైటీ పెడదాం అన్నట్టు ఐడియా ఇచ్చిండు అనమాట. అప్పుడు మాకు తెలిసిన వాళ్ళతోటి మాట్లాడితే ఒక 30 మంది మాకు తోడయ్యారు, మొత్తం కెనడాలోనే. సో వాళ్ళతోటి సొసైటీ పెట్టామన్నమాట. వాళ్ళందరినీ కలుపుకొని, అప్పుడు పిల్లలు చిన్నోళ్ళే, ఇంకా సొసైటీ పెట్టి అది ఏటేటా పెరుగుతూ వచ్చిందన్నమాట. అంటే ఇంక వేరే వాళ్ళు చేరటం, అందులో డొనేషన్లు లాగా ఇవ్వటం జరిగింది. అదే క్రమంలో ఇక్కడ కూడా నాకు అంటే ఇక్కడ నేను పోయినప్పుడు అందరికీ తెలుసు, చాలామందికి తెలుసు, సొసైటీలు కూడా కొన్ని తెలుసు కాబట్టి ఆ సొసైటీల ద్వారా చేయించామన్నమాట పనులు. మొదట్లో ఇన్ని లేవు, క్రమేణానే పెరిగాయి అన్నమాట. అంటే మొదట్లో వాటర్ ప్రోగ్రాంలు మా ఊర్లో చేశాం కాబట్టి వేరే ఊళ్ళు అడుగుతూ ఉంటే వేరే ఊళ్ళు, అట్లనే పిల్లలకు సహాయం అనేది కూడా ఎక్కువ మందికి చేయటం జరిగిందన్నమాట. ఇక ఆ తర్వాత అట్లా ఎక్కువ అవుతూ ఉండే కొద్దీ ఏటేటా అక్కడ పెరిగింది, ఇక్కడ కూడా పెరిగింది. అప్పుడు అనిపించింది ఏంటంటే, ఇక్కడనే ఒక ఆఫీస్ ఉంటే బాగుండు, అక్కడ ఒక ఆఫీస్ ఉంది, ఇక్కడ కూడా ఉంటే బాగుండు. ఎందుకంటే ఇక్కడ పరిస్థితుల్లో ఇక్కడ చేసేటప్పుడు మనకి తొందరగా రిపోర్ట్లు రావాలన్నా, మనం అనలైజ్ చేయాలన్నా, చూడాలన్నా కూడా ఉంటే బాగుండు అన్నట్టు ఐడియా వచ్చి అక్కడ సొసైటీ లీగల్గా రిజిస్టర్డ్, దానికి బోర్డు ఉండటం అన్నీ ఎగ్జాక్ట్గా సొసైటీ లాగానే నడుస్తుంది. సో ఆ బోర్డులో మాట్లాడుకొని అందరం కలిసి ఇక్కడ కూడా ఒకటి ఓపెన్ చేద్దామని ఇక్కడ బాల వికాస అని పెట్టామన్నమాట. అది 12 ఏళ్ళు సోపారు అక్కడ పెట్టి, అది 12 ఏళ్ళు అయిన తర్వాత 12 ఏళ్ళు ఇక్కడ సొసైటీలతో మనకు తెలిసిన వాళ్ళతో చేయించాం పనులు. ఆ తర్వాత ఇక్కడ బాల వికాసాన్ని మొదలు పెట్టామన్నమాట, రిజిస్టర్ చేయించాం. సోపార్కు బాల వికాసకు అనుబంధం, అట్లా అనుబంధం పూర్తిగా ఉంది. రెండింటికి ఫౌండర్స్ మేమే కాబట్టి అక్కడున్న పద్ధతులే ఇక్కడ పెట్టుడు, అక్కడున్న ఆశయాలతోటే అదే ఆబ్జెక్టివ్స్ తోటి ఇక్కడ కూడా పెట్టామన్నమాట. సో అట్లా ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే, మొత్తం ఇక్కడ మనకి చాలామంది మేధావులు ఉన్నారు, శక్తి గల వాళ్ళు ఉన్నారు, తెలివి గల వాళ్ళు ఉన్నారు, చేయాలన్న ఆశతోటి ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి అక్కడ మేము కెనడాలో అనుకున్నది ఏంటంటే, కెనడాలో ఉన్న పని శిర్సగం చేసినట్టు అయిందన్నమాట. ఫండ్ రైజింగ్ చేయటం, అక్కడున్న వాళ్ళని సెన్సిటైజ్ చేయటం అక్కడ పని, ఇక్కడనేమో కార్యాలు సాధించటం, అట్లాంటిది అంటే ప్రాజెక్టులు చేయటం అట్లాంటిది. అంటే ప్రాజెక్టులు ప్లానింగ్ అనేది
రెండు సొసైటీలు కలిసి చేస్తుంది ఏం చేద్దామని. ఇంప్లిమెంటేషన్ బాల ఇంప్లిమెంటేషన్ బాల వికాస్ బాల వికాస్ అట్లా.